రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, గతించిన ఉదయం నుంచి ఈ రాత్రి, ఈ సాయంకాలం వరకు అయా మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి మేము అనేక ప్రాంతాలు సంచరించాము. మార్గమందు కూడా ఏ సమస్యలు రాకుండా కాపాడిన దేవుడవు తండ్రి. ఏ అపాయము మాకు సంభవించకుండా రక్షించిన దేవుడవు తండ్రి, స్తోత్రాలు. ఈ రోజున మా యొక్క ప్రతి విధమైన అవసరతను ఎరిగి వాటిని ఆయా సమయాలకు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజున ఏ విషయంలో ఎటువంటి లోటు లేకుండా, ఏ విషయంలో మేము కృంగిపోకుండా, ఏ విషయంలో మేము భయపడకుండా మీరే మాకు తోడయుండి సమృద్ధినిచ్చి నడిపించినందుకు వందనాలు ప్రభువా. ప్రతి పనిని ఆశీర్వదించారు, కృతజ్ఞతలు. ఈ రాత్రిన సజీవులుగా చేరి మేమందరమును తండ్రి కుటుంబ సమేతముగా మీ పాద సన్నిధిన మోకరించి ప్రార్థించగలిగే కృప మా అందరికీ మీరే దయచేసినందుకు లెక్కించలేని స్థుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అని యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనము ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున పరిస్థితులు కొంచెముగానే ఉండొచ్చు. ఈ రోజున మా యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నీ కూడా చిన్నవిగానే ఉండొచ్చు. కానీ రానున్న రోజుల్లో అవి మహాభివృద్ధిని సంతరించుకొనబోతున్నాయని, మీరు గొప్పగా వాటిని ఆశీర్వదించబోతున్నారని, దేనిని గూర్చి నిరుత్సాహపడాల్సిన అవసరము లేదు అని మాకు ఈ రాత్రిన తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా ప్రత్యేకముగా పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరి జీవితాల్లో మీ యొక్క అద్భుతమైన కార్యములను జరిగించండి. దేని కొరకైతే వారు ప్రార్థనలు చేస్తున్నారో వాటన్నిటిని వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శించండి. వారికి ఉన్న ఆ వ్యాధి బాధల నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి అయా. తలనొప్పుల నుంచి, మైగ్రేన్ సమస్యల నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి తండ్రి అయా. లంగ్స్ సమస్యల నుంచి విడుదల దయచేయండి అయా. బోన్ సమస్యల నుంచి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం తండ్రి. కంటి సమస్యల నుంచి, గొంతు సమస్యల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాము. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా, కిడ్నీ సమస్యల నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం తండ్రి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి అయా. థైరాయిడ్, బీపీలు, షుగర్లు అన్నీ కూడా నార్మలైజ్ అవ్వడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా అయా. ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఇంకా బయటికి కూడా చెప్పుకోలేనటువంటి బలహీనతల చేత బాధపడుతున్నారో, భయంకరమైన రోగాలు వారిని చుట్టుముట్టి ఉన్నాయో వారందరికీ సంపూర్ణ స్వస్థత మీరే దయచేయమని, దురాత్మ క్రియలు, అంధకార క్రియలు ఎవరైతే తండ్రి వాటిలో బంధించబడ్డారో యేసునామంలో వారికి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా అయా. మానసిక ఒత్తిడులన్నిటి నుంచి కూడా విడిపించండి. వారి హృదయములో నెమ్మదిని దయచేయండి ప్రభువా. కలవరము, భయం లేకుండా కృప దయచేయండి తండ్రి. అదే విధంగానైనా ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటిని తొలగించండి అయా. వారు కట్టాల్సిన అప్పులన్నీ కూడా కట్టడానికి ఆయా ఆర్థిక ద్వారములను తెరవమని అడుగుతున్నాం. వారి యొక్క ఉద్యోగ, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటినీ ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగానైనా ఎవరైతే తండ్రి మారు మనసు లేకున్నారో వారిని కూడా దర్శించండి అయా. వారి వలన కుటుంబాలన్నీ కూడా తండ్రి ఇబ్బందులకు గురవుతుండగా వారికి మారు మనసు దయచేయండి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఎడిక్షన్ను తొలగించండి, మారు మనసును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు తండ్రి. వారందరికీ మీ కృపా సహాయమును అనుగ్రహించండి, భద్రత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో ఉన్నారో నైనా వారందరికీ విడుదలను దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి
విడుదల అనుగ్రహించండి. యవన బిడ్డలందరూ అయా మీ యొక్క నడవడికలో నడవడానికి సహాయము దయచేయండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. గర్భఫలము లేని ప్రతి బిడ్డను దర్శించమని, గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివాహాల విషయంలో సహాయం అనుగ్రహించి సాటి అయిన సహాయమును చేత వారికి వివాహమును జరిగించమని అడుగుతున్నాం నాయనా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు అయా ప్రమోషన్స్, లోన్స్, పెన్షన్స్, సొంత గృహాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు, వాటన్నిటినీ కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆయా దేశాల్లో బిడ్డలు ఉన్నారు, వారి ఉద్యోగ, వ్యాపార, చదువులన్నిటిని ఆశీర్వదించండి. వారి యొక్క ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, వీసాలలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా మా యొక్క భారతదేశాన్ని దీవించమని, దేశ సైనికులను బార్డర్స్లో ఉంటుండగా ఏ హాని జరగకుండా వారిని కాపాడమని, వారి కుటుంబాలను దీవించమని నాయనా, మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. కంటి నిండా నిద్రను మాకు దయచేయండి ప్రభువా. దురాత్మ క్రియలను నశింపచేయండి. దొంగలు, శత్రువుల నుంచి రాత్రంతా మాకు రక్షణ అనుగ్రహించండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా కంటి నిండా సుఖంగా సేదతీరే భాగ్యమును అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబడి మీ నామాన్ని స్తుతించుకొనగలిగిన భాగ్యము దయచేయమని, కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.